వస్తాయి. ఈ రోజు కాఫీ మీ ఇంట్లోనే. అయినా బాబు భోజనం కూడా రోజు మా ఇంట్లోనే చెయ్యండి అంటే మీరే అనవసరంగా శ్రమ పడుతున్నారు. అదేమిటోనమ్మా, స్వయం పాకం అలవాటైపోయింది. రెండేళ్ళు ఎంత త్వరగా గడిచారు. ఢిల్లీ అంశం నుంచి పోనేమన్నా వచ్చిందా? వస్తే నీకు చెప్పకుండా ఉంటానా? బావగారు అదేదో విదేశీ సంస్థ అన్నారు. అవునమ్మా, వాళ్ళను కలిసి నెల దాటలేదు. నెల దాటిపోయింది. నాకేదో భయంగా ఉంది భాయిజా. ఈ మొహం అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఇదిగో అమ్మాయి, కాఫీ ఇవ్వలేదు. ఇప్పుడే తీసుకొస్తాను బావగారు. ఆగమ్మా, కాఫీతో పాటు ఈరోజు పరమాన్నం కూడా వండు. అవునయ్యా, ఇవాళ వాడి పుట్టినరోజు మర్చిపోయారా? మేము మర్చిపోలేదు, కానీ వీడు గుర్తుపెట్టుకోవడం. వాడు నాకు కూడా వాళ్ళు ఫోన్ చెయ్యి. బాయ్ బాయ్. శంకర్ సలీం, అల్లిజాన్ సలీం బాబు, ఏడాది నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇద్దరు వాడిని ఊపిరి పీల్చుకొనిస్తారా? ఎవరు అమరో భాయిజా, మొన్నటి దాకా డాడీ 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 అని కలరించేవాడిని ఇప్పుడు ఎవరిని మనం అడుగుతున్నావా? గుర్తుకు రావడం లేదా? అతడింట్లోనే పుట్టి అతడింట్లోనే పెరిగి రెండేళ్ల క్రితం దాకా మాకంటే ఎక్కువగా ప్రేమించిన గుర్తుకు రావడం లేదా? నిజంగానే పర్వాలేదు బాబు, మీరు ముగ్గురు మాట్లాడుకోండి, నేను తెలుసు. ఏ డాడీ, సౌదీ నుండి దాదాపు ప్రతిరోజు ఫోన్ చేశాను. ఉన్నట్టుండి మీ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. నెల రోజులు ఎదురు చూసి మీ కంపెనీ ఫోన్ చేస్తే నువ్వు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయావని చెప్పారు. వెంటనే భాయిజా నేను కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎంబసీ అధికారి కలిసి విషయం మొత్తం చెప్పాను. వాడు వెంటనే ఆరా తీశాడు. నువ్వు ఇరాక్ దేశానికి వెళ్ళిపోయావని సౌదీ అధికారి చెప్పాను. ఇంతకీ నువ్వు ఇరాక్ వెళ్ళావురా? ముప్పేట దాని అంటే ఇదే కాదు. ఇప్పుడు అన్ని వివరాలు చెప్పాలా? కావాలి, ముందు విశ్రాంతి తీసుకో, తర్వాత అన్ని తీరిగ్గా మాట్లాడుతున్నాలే. లంచ్ లోకి ఏం చేయమంటావు? లంచ్లోకి దాల్చా और खीमा मुट्ठी साथ में मटन मसाला. ఈ రోజు నీ పుట్టినరోజు, ఆయుధం భోజనం మరిగిపోయింది. ఆయన నాన్ వెజ్ ముట్టుకోవడం నీకు తెలుసు కదా. అంటే ఓకే, మా డాడీ కోసం త్యాగం చేసేస్తున్నాను. అవి
లంచ్లోకి పప్పుచారు, గుత్తొక్కాయ కూర, వేడి వేడి పకోడీలు. ప్లీజ్ పరమాన్న. ఎక్కువ అమ్మి అమ్ము మీకోసం ఏం తీసుకొచ్చాక చూడండి. అమ్ము అమ్మి యా ఐదానికి ఓ సారీ మర్చిపోయా. రాలేదు బాబు. ఏ డాడీ ఎందుకు మర్చిపోతున్నారా? ఏ ఆపేయండి. हेलो हाँ वालेकुम अस्सलाम, क्या बात है जी? जी मैं बाद में बात करूँ. अल्लाह ఉంటే బేటా जी सऊदी से मेरा दोस्त. అదేమిటా సెల్ ఫోన్ నుండి కూడా ఇంతకాలం ఫోన్ చేయలేదు. అది ఇండియాలో దిగగానే ఈ రోజు ఏరి వాటి బిస్కెట్స్ ఏరే నువ్వు అందరు చల్ నువ్వు అందరు చల్లరా. హలో నేను రామారావునే మాట్లాడుతున్నాను. ఎవరు? గవర్నర్ గారికి ఏం మాట్లాడుతున్నారా? చెప్పండి. అలాగే అలాగే సాయంత్రం 5 గంటలకు బంగ్లాలో ఉంటాం. నమస్తే. ఏం లేదు రహీం, 3 మాసాల క్రితం నేను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్రపతి గారిని కలిశాను, గుర్తుందా? దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నాను. ఏం లేదు శంకర్, నేను ఒక రిటైర్డ్ సైంటిస్ట్ అని మీకు తెలుసు కదా. ఉసుపోక ఏదో ప్రయోగం చేసి ఒక విషయం కనుక్కున్నాను. దేశానికి ఉపయోగపడుతుందని వెళ్ళి మన రాష్ట్రపతి గారిని కలిసి దాని తాలూకు సాములు అంతా తీసుకొచ్చారు. వారేమో దానిని నిపుణుల కమిటీకి పరిశీలనార్థం పంపించారు. బహుశా ఆ విషయమే గవర్నర్ గారికి నన్ను పిలిచి మాట్లాడవచ్చింది. పర్వాలేదుగా భాయిజాన్. అదేం లేదు రకి, ఈ సంవత్సరం పద్మ అవార్డు ఎంపికలో నా పేరు ఖాయం చేసి ఉంటారు. తీర్చండి రా, తీర్చండి. అదేమిటా మన ఇంట్లో ఈ ఫోటో పెట్టి మన జాతీయ పతాకానికి ప్రతిరోజు పూజలు చేస్తాం. ఎన్నో ఏళ్ళుగా నువ్వు చూస్తుంటేగా కొత్తగా ఇంట్రెస్ట్ ఏంటి? అప్పుడు నేను ఇప్పుడు లేదు. ఏ ఇంతలో ఏదైనా మారిందా? అవును, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు. మనిషి మానసికంగా కుంచుకుపోతున్నాడు. విశాల దృక్పథం ఏర్పరచుకోవడానికి బదులు కులం మతం అంటూ ఛాందస్వాదిగా మారిపోతున్నాడు. మరుగుజ్జుగా తయారవుతున్నాడు. ముందు నువ్వు అది నేను భరించలేకపోతున్నాను. సలీం, ఆ మాటకు వస్తే నువ్వు ముస్లిం తండ్రికి క్రిస్టియన్ మహిళకు జన్మించావు. ఈ అసహనం ఏమిట్రా కొత్తగా? అమ్మీ నీకేమీ తెలియదు. అది అసహం. మనం ఎరిగిన వాళ్ళ మత సామరస్యానికి వీళ్ళు ప్రతీక అంటూ మన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారా? అవన్నీ పుస్తకాల్లోని మాటలు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటే వాళ్ళ మాట్లాడతారు. ఏమిట్రా పెద్ద పరిస్థితుల్లో మతం కోసం మనుషుల్ని మానవత్వాన్ని దూరం చేసుకుంటావా? నీతో వారానికి నేను సిద్ధంగా లేదు. ఆ దీపాలు వాస్తవాలే కదా. ఏమిట్రా ఏమిటి నీ ప్రాబ్లం? ఏమి లేదు. ఆ హిందూ దేవుడి ముందు క్రిస్టియన్ దేవుడి ముందు దీపాలు ఆత్మేమో. ఏ ఎందుకు? ఎందుకంటే ఆ అల్లా ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అల్లాను ఒక్కడే నమ్మాలి, అల్లాను ఒక్కడే పూజించాలి. అలానే పురాణంలో ఎక్కడన్నా రాస్తుందా? మాట్లాడమే నన్ను మాత్రమే పూజించాలి, ఇతర దేవుళ్ళను పూజించే ఇతర మతాల వాళ్ళని చంపి పారేయాలని మహమ్మద్ ప్రవక్త చెప్పాడా? పురాణంలో ఏం రాస్తుందో నువ్వు చెప్తే కానీ తెలుసుకునేంత హీనస్థితిలో నేను 60 ఏళ్ళుగా ప్రతిరోజు ఖురాన్ చదువుతాను, ప్రతిరోజు నమాజ్ చదువుతాను. అసలు అసలు ఇస్లాం ఎంత గొప్పదో తెలుసా నీకు?
ये टॉपिक यही पे खत्म कर दो। चाय पिलाना అమ్మయ్య అబ్బు మీరేమి అనుకున్నట్టు విషయంలో చెప్పు బిడ్డ, ఎవరినైనా ప్రేమించావా చెప్పు. ఏ కులమైనా ఏ మతమైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేరీ చూసావా, 38 ఏళ్ళకి నీ కొడుక్కి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. చెప్పు సరే, విదేశాలు ఎవరైనా పరిచయం అయ్యారా? చెప్పు, మరేం పర్వాలేదు. ఎవరో అమ్మాయి పేరు మీ గొడవ కొంచెం ఆపుతారా? నేను అసలు పెళ్లి చేసుకోనని మీకు సౌదీ నుంచి రాగానే తప్పకుండా నికా చేసుకుంటానని ఒట్టు పెట్టుకున్నావుగా. అప్పటి పరిస్థితులు వేరు. ఇంతలో పరిస్థితులు ఏం మారాయో. అమ్మి అబ్బు నాకు కొంచెం మాట్లాడి చెప్పు బిడ్డ, ఈ మనసులో ఉందో చెప్పు. చెప్తా, కానీ ముందు విషయం స్పష్టంగా చెప్తా. మీ ఇద్దరికి నిజంగా నేనంటే ప్రేమ కాదు. అదేమిటి అలా అడుగుతావు? మాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. అబ్బా ఒరే, ప్రేమ గురించి నీ తండ్రిని అడుగుతున్నావు. ఏడాది నుంచి నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి ఆయన ఎంత తప్పించిపోయారో నా ఒక్కదానికే తెలుసురా. ఏనాడు కడుపు నిండా తిండి తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ప్రతి రాత్రి మాకు కాలరాత్రి అయ్యింది. దాదాపు శివాల నీకోసం ఎదురు చూస్తున్నావురా. మమ్మల్ని కొంచెం ఆపుతావా? ఏమిటి అది సమస్య? వచ్చి 15 రోజులు అవుతుంది. నీ ప్రవర్తనలో చాలా మార్పు ఉంది. నువ్వు మున్పటిసారి కాదు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. అరే ऐसा कुछ भी नहीं है अभी। ఎందుకు? ఎందుకో నాకు ఇంట్లో ఉంటాను, అందుకే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్ళిపోతాను. సరే, ఇదేం మన సొంత ఇల్లు కాదు, ఆ రామారావు గారు. అవును, ఆయన ఆ మాటకు వస్తే మనకు అసలు సొంత ఇల్లు అంటే ఎక్కడ లేదు. థాయిసంది మంది ఉంటే మన తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళని నమ్ముకుని వాళ్ళని నమ్ముకుని మనం వారి ముత్తాత మన ముత్తాత ప్రాణం స్నేహానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు మన కుటుంబాన్ని కూడా చేపట్టారు. మనమంతా వాళ్ళ బంగ్లాలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ పొలాలు సాగు చేసుకుని అరమరుపులు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళు. హాయిగా నాకన్నా పెద్ద చదువు కోసం పట్టణం వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు. అతన్ని వదిలి ఉండలేక నేను కూడా ఇక్కడికి వచ్చేసాను. అమ్మ వేరు అనుకోకుండా నాకు పరిచయం ఉంది. మా తల్లిదండ్రులు మా ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదు. హైజాన్ మా గురించి ఏం చెప్పారు, వాళ్ళు వచ్చారు. మా పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఇల్లు ఇక్కడ ఈ ఇంట్లోనే మా మాత తనే నా చేత పంట దుకాణం పెట్టించారు. తను సైంటిస్ట్ కావడంతో తరచు బదిలీలు జరిగేవి. అందులోనూ మన దేశ మిలిటరీలో దాదాపు 15 ఏళ్ళు పనిచేశాడు. ఆయనది ప్రేమ వివాహం. మా వదిలి గారి పేరు సునీత. ఆమె నిజంగా దేవుడు. ఆమె రాకతో భాయిజాన్ ప్రపంచం మాట్లాడింది. అప్పుడు వాడు కాలిపోతూ ఆమె నిండు గర్భిణి. రేపు మా ఊరు ప్రసవిస్తున్నాను. ఒకరోజు అర్ధరాత్రి ఉగ్రవాదులు చేశారు. అంతే, భాయిజాన్ జీవితంలో నవ్వు చెల్లి తన ఉద్యోగానికి రాజీనామా చేసే కుటుంబం వెళ్ళాడు. 5-6 ఏళ్ల తర్వాత తీసుకొచ్చాడు. మళ్ళీ మనతో ఉండటం ప్రారంభమైంది. ఆయన ఉన్నా లేకున్నా ఆయన ఆస్తిపాస్తులను మన కుటుంబమే కాపాడింది. మా ఇద్దరు వచ్చారు. రక్త సంబంధం కన్నా మించిన బంధం ఉంది. అలాంటి మమ్మల్ని నువ్వు వేరు చేయాలని భాయిజాన్ని వదిలి ఉండడం అనేది అసంభవం. అది సరిగా పని. అంటే నాకంటే అతను ఎక్కువ నీకంటే కాదు, నీ అమ్మ కంటే కూడా. ఆ మాటకు వస్తే అతడి తర్వాత ఎవరైనా ఏదైనా విన్నావా నిజ? మన ఇద్దరికంటే కూడా ఆ కాఫీనే ఎక్కువైపోయాడు. సలీం, నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆయన గురించి ఇంకేదైనా వాగావో కన్న కొడుకు కంటే ఒక పరాయి మతస్థుని ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రుల్ని మిమ్మల్ని చూస్తున్నాను. మతం ఏమిటి మతం? తరతరాలుగా మన వంశానికి ఈ పరాయి మతమైన ఆశ్రయం ఇచ్చింది అన్నది. మన మతస్థుడు ఎవరు కనీసం ఇంతవరకు బ్రతికున్నావా అని కూడా అడగలేదు. గోరు ముద్దలు తినిపించి తనకు ఇష్టదైవమైన శంకరుడి పేరుతో శంకరా అని ఎలిగెత్తి పిలిచి ఆ మహానుభావుని ఎన్ని మాటలున్నాడు. ఈ పేదవాడు ఏ రోజు నీకు ఫీజు కట్టలేదు. నువ్వు చదివిన ఉన్నత చదువు ఆయన పెట్టిన భిక్ష. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే రోజు ఈ కాలనీ అంతా స్వీట్లు పంచి సంబరం చేసుకున్న పిచ్చి మాట.
నేను భరించలేకపోతున్నాను. అవును, పరాయి మతస్థుడి గొప్పతనాన్ని భరించలేనంతగా నీలో విద్వేషం నిండుతున్నదన్నమాట. నేను ఎప్పుడు చూడని ఓ కొత్త మనిషిని చూస్తున్నాను. నాకేదో భయం వేస్తుందంటే నాకు ఏదో తెలియరాని అలసట. నిజంగా ఎంత గొప్ప తల్లిదండ్రులు. 2 ఏళ్ల తర్వాత కన్నవారిని వెతుక్కుంటూ ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూస్తే తల్లికేమో భయం, తండ్రికేమో అలసడి. నువ్వు ఏమైనా అనుకో, కానీ నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుందా? చెప్పండి జాన్, నీ మనసులో ఏముందో బయట పెట్టేసి. హలో, ఆ शौकत बोल क्या? ठीक ठीक है, हाफिज भाई को చెప్పు, వీలైనంత తొందరలో పని ముగిస్తాను. शायद 2-3 दिन और ठीक है जी, मैं बाद में अल्लाह हाफिज. షౌకత్ అంటే అత్తగట్టిలో అబ్దుల్ కరీం కొడుకేనా? మాట్లాడగలరా? వాటితో నీకు ఎప్పటి నుంచి పరిచయం? ఆఫీసర్, అసలు ఏం జరుగుతుంది? खुदा के लिए ये सब छोड़ दो. शौकत నాకు సౌదీలో పరిచయం. హైదరాబాదే కాదు, అందుకే కొంచెం క్లోజ్ అయ్యాను. ఆఫీస్ అంటే వారి తమ్ముడు అమ్మి ఇరాక్లో ఏదో ఆయిల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించమని బతుకుతున్నాడు. అంతే కదా, అయితే పర్వాలేదు. కానీ ఆ అబ్దుల్ కరీం సామాన్యుడు కాదా? వాడి మీద పోలీసులు నోటీస్ షీట్ తెచ్చారు, మన పేపర్లో చదివాను. కావచ్చు, కానీ షౌకత్ చాలా మంచిది. నీ దృష్టిలో జరా సమాల్కి నేనేం చంపుకున్నాను కాదు. పిల్లలకి ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులకు వాడు పిల్లలే శంకర్. డాడీ ఎక్కడికి వెళ్ళిపోయావు? వీటిద్దరు పుస్తకంతో నన్ను వేధిస్తున్నారు. ఏమి అర్థం చూసుకుని నన్ను కాపాడుతున్నారు. ఎంత స్పీడ్ గా గేమ్ మార్చావురా? అసలు ఏం జరిగిందంటే సార్ శంకర్, విలువ 50,000 రూపాయలు ఎస్ అమ్మాయి కొంచెం మంచి హలో, ఒక్క నిమిషం. హలో, నేను రామారావు మాట్లాడుతున్నాను. వర్మ గారేనా? అదే ఇందాక మీ ఆఫీస్కి వచ్చాను. సరే సరే, ఈ మాట ప్రకారమే కానివ్వండి. నో నేనేం ఫీల్ అవ్వను. 50,000 అడ్వాన్స్ పంపిస్తున్నాను. ఇప్పుడే మా అబ్బాయి వస్తున్నాడు. అలాగే అరగంటలో అక్కడ ఉంటాడు. రేపు వసంత పంచమి మంచి రోజు, సంతకాలు చేసేద్దాం. బ్యాలెన్స్ అమౌంట్ వారం రోజులు ఇచ్చేస్తాను. రిజిస్ట్రేషన్ అప్పుడే పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శంకర్ మళ్ళీ గల్ఫ్కి వెళ్ళకుండా ఏర్పాటు చేస్తాం. మలక్పేటలో ఫ్లాట్ తీసుకుంటాం. ఈ పేరు మీదే అతి త్వరలోనూ కన్సల్టెన్సీ వారు ఏర్పాటు చేయబోతున్నాం. నన్నేమి అడగకుండా నేను ఏమవుతాయి? నిన్ను అడిగేది కోడి. మీరు ఏమి చిత్రించుకోవాలి? మా నెక్కిన పాలు పోసారు. ఇప్పటిదాకా ఏదేదో ఊహించుకొని భయపడ్డదు. ఇప్పుడే కాస్త మనసు మీద పడింది. డబ్బు బాగా అవన్నీ మీకు ఎందుకు? అయినా మన ముందరి వారసులు వీడి కాకపోతే ఆస్తంతో ఉంటుంది. శంకర్, ఈ డబ్బు తీసుకెళ్ళి వర్మగారికి ఇచ్చి రసీదు పట్టాలి. అదిరా మనసు అంటే, అతడురా మనిషి అంటే. మనం ఎక్కడున్నామో ఆలోచించుకుంటే మబ్బులు విడిపోతాయి. వారిని వారి వంశాన్ని కలకాలం కాపాడుతారు. నిజంగా ఎంత అమాయకుడు. అంటే అదే చెప్తే మళ్ళీ ప్లాస్టిక్. అది సరే, తమ జీవితంలో పెళ్ళే చేసుకునే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది ఎందుకో చెప్తే సంతోషిస్తాం. వేరే విషయాన్ని పక్కదారి మళ్ళీ నువ్వు చెప్పు. మేము అమ్మాయికున్నాం, నీకు ఎందుకు అనిపించింది? మాట్లాడవే. రే, చూసే దృష్టిని బట్టి అంతా ఉంటుంది. రావణ భార్యను ఎత్తుకెళ్ళిన రావణాసురుడు కూడా దైవంగా పూజించే మనుషులు ఇంకా ఉన్నారు ఈ ప్రపంచంలో.
తెలుసా? ఒక్క రామాయణమే కాదు, భారతం కూడా చదివాను. నాకు ఆ అల్లా ఎందుకు, ఆ రాముడు అంతే, ఆ యేసుక్రీస్తు అంతే. నాకు కూడా అందుకే అందరి పటాల ముందు దీపాలు వెలిగిస్తారు. ఈ లోకమంతా సుఖశాంతంతో ప్రశాంతంగా ఉండాలని అందరినీ ప్రార్థిస్తారు. అంటే ఏతావాత నేనొక్కడిని మూర్ఖుడిని ఛాందశూన్యం. మేము అలా అందేదే, మనుషులంతా ఒకటే చూడు, ఆ దృష్టికోణంలో ఆలోచించమని సమ్మతి వేడుకుంటున్నాను. ఏమిట్రా అబ్బ కొడుకు మళ్ళీ ఏదో గొడవ పడుతున్నారు. అయితే అది అది మీరిచ్చే ఆసుపత్రులు నాకు అక్కర్లేదు. అంటే నన్ను పరాయివాడిగా భావిస్తున్నావు అన్నమాట. లేదు, కానీ అయాచితంగా వచ్చే ఆస్తి ఉంటాను. శంకర్, నువ్వు నన్ను కొంచెం మాత్రం నాకు ఇచ్చే అభిప్రాయం మీ డబ్బు అసలు ఆ మాటకు వస్తే నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు. చరతి శ్రేష్ఠత తత్ర దేవేతరో జనం సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనోత్పత్తి. ఉత్తముడైన వాడు ఆచరించిన త్రోవలోనే అందరూ నడుస్తారు. అతడు నెలకొల్పిన ప్రమాణాలను లోకమంతా ఆమోదిస్తుంది, అనుసరిస్తుంది. ఎక్కడికి వెళ్ళారు? వాడు ఇంటికి రాకపోతే
ఆ అబ్దుల్ కరీం ఇంటికి వెళ్ళాడేమోనని పాత బస్తీకి వెళ్ళొస్తున్నాను. అక్కడ లేడు కదా. లేడు. అసలు రాలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వహీ సమస్య మేరీ ఎక్కడ? మేరీ, మేరీ. చెప్పండి. ఏమైంది మీ ఇద్దరికి? వాడేమన్నా చిన్నపిల్ల వస్తాడు, కోపం తగ్గాక వాడే వచ్చి క్షమించమని అడుగుతాడు. చూడండి, అంతేనా? ఖచ్చితంగా. అవునండి, వాడు బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు. మరి ఊరికే హైరాణ పడదండి. నా అనుమానం నిజమైతే ఇంకో గంటలోనో 2 గంటల్లోనో వస్తాడు. ఈ రోజు శుక్రవారం కదా, నమాజ్ ముగించుకొని బాగా ఆఖరి మీద వస్తాడు. ఇదిగో అమ్మాయి, వాడికి ఇష్టమైన దాల్చా కీమా ముట్టి రెడీ చేయి. అలాగే బాగారు. ఏమండి, మీరు తొందరగా బజార్కి వెళ్ళి మటన్ కీమా తీసుకొని రండి. తొందరగా వెళ్ళండి. పెద్ద ఇంత ఆకలి మీద ఉన్నాడో ఏంటో. అబ్బా, త్వరగా వెళ్ళండి. 10 నిమిషాలు పట్టుకొస్తాను. ఈలోగా పైసలు కాఫీ తయారు చేసాను. పరిత్యజ్య మామేకం శరణం అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమిటిది? నువ్వేం తప్పు చేసావా? అనవసరంగా మీ అందరి మనసులు లేదు, నువ్వేం తప్పు మాట్లాడలేదు. పైగా నీ మనసులో ఉన్నది బయటకు చెప్పావు. నాకు అది నచ్చింది కూడా. ఖచ్చితంగా వచ్చి ఆస్తిపాస్తులు వద్దాం. అందులో తప్పేముంది? అది కాదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని అమ్మజాను అబ్బజాను బాధ పెట్టాను. సరే, ఇదేనా రావడం? ఇంత అనాథైపోయి మీకోసం మీ అప్పు ఎంత టెన్షన్గా గమనించాడో తెలుసా? మీది ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాడు అసలే పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఈ రోజు నుండి అప్పు నువ్వు ఎలా చెప్తా? నిజంగా నువ్వే నేను మాట్లాడుతున్నది? మీ అప్పు వింటే ఎంత ఆనందించేవాడు. మీరే ముందు వెళ్ళి వంట ప్రయత్నం చేయి. వాడు ఎంత ఆటలతో ఉన్నాడో ఏమో. దాల్చాకు కీమా ముట్టేలకు మసాలా నూరు. क्या दाल चावल कीमा रोटी आपने अपनी जल्दी बनाना बहुत भूख लगी है। అలాగే అలాగే. అమ్మాయి. శంకర్, ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆలోచన చేయి. అది ముగ్గురు ఇంట్లో తలదాచుకున్నాను, కానీ నాకు ముద్ద దిగదు. అనుక్షణం మీరు ముగ్గురు నా కళ్ళ నుండి కదిలేదు. తట్టుకోలేకపోయాను, వచ్చేసాను. మంచి పని చేశారు. డాడీ, చాలా కాలంగా మీరు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు శంకర్. ఏం లేదు, మా పెద్దమ్మ అంటే మీ భార్య పోయాక ఉద్యోగానికి రాజీనామా చేసి ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు శంకర్? మర్చిపోతున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తారు. అది వచ్చేసారా? అంటే మీ బాధలో పాలు పంచుకునే అర్హత కూడా నాకు లేదంట. సరే, చెప్తాను. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు ఉగ్రమూకల దాడికి మీ పెద్దమ్మ బలైపోయిందని నన్ను శ్మశాన వైరాగ్యం ఆవరించింది. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎక్కడెక్కడో తిరిగాను. చివరకు హిమాలయాలు చేరుకున్నాను. నా పరిస్థితి చూసి జాలిపడి ఒక యోగి తన ఆశ్రమంలో నాకు ఆశ్రయం కల్పించాడు. వారి సన్నిధిలో నాకు ఎనలేని ఓదార్పు లభించింది. ఆయన నాకు ఎంతో దయతో క్రియాయోగం హఠయోగం సాధన చేయించారు. అలా మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు ఇంతలో ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. పావన భాగీరథి నది ప్రక్కన ఓ చిన్న గుహలో నేను ధ్యానం చేస్తున్నాను. ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక చిన్న లోహప్పును వచ్చి నేనున్న గుహనున్న రాయలని కందున కొని నాకు ధ్యానం అందమైంది. నేను వెళ్ళి ఆ లోహప్పును పైకి తీశాను. ఆశ్చర్యం, అది దూది కంటే తేలిగ్గా ఉంది. ఏమిటో అని విసిరేశాను. అది రాయి మీద పడి వెళ్ళి గుహలో ఉన్న రాయిని ఢీకొట్టింది. అయితే ఆ చిన్న గుహ ఉన్న ఫలంగా కూలిపోయింది. తర్వాత ఆ లోకాన్ని రకరకాల పరీక్షలకు గురి చేశాను. ఏదో సైంటిస్ట్ కదా. నా పరీక్షలో తేలింది ఏమిటంటే ఆ లోహం మన గ్రహానికి సంబంధించిన అంతరిక్షం నుంచి వచ్చి పడింది. అది దూది కన్నా తేలికైనది, వజ్రం కన్నా కఠినమైనది. అగ్నిలోకాన్ని బూడిదప్పుడు నీవు దానిని ఏమీ చేయలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ లోహం
తయారు చేయలేదు. ఆ ఊహకి నా ఒళ్ళు జలగరించింది. నేను వెంటనే వెళ్ళి మా గురువు గారికి నా మనసులో ఉన్న ఆలోచన తెలియజేశాను. ఆయన వెంటనే ఆశీర్వదించి విజయీ భవ అన్నాడు. నేను వెంటనే తిరిగి వచ్చి మన దేశ ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలుసుకుని విషయం చెప్పాను. అలాంటి లోహాన్ని తయారు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరించాను. వాళ్ళు చకితులై నాకు ఆగమేఘాల మీద అన్ని వసతులు కల్పించారు. తర్వాత ఏముంది, ఈ ప్రపంచానికి దూరంగా 5 ఏళ్ళు కాదు 7 ఏళ్ళు ల్యాబొరేటరీలో గడిపాను. నేను చేస్తున్న ప్రయోగం గురించి ఎవరికి తెలియకుండా తను జాగ్రత్తలు తీసుకుంది. అతి రహస్యంగా కేవలం నా దగ్గర పనిచేసే 10 మంది సైంటిస్టులకు తప్ప నేను ఎక్కడున్నది ఎవరికి తెలియకుండా ఉన్నత స్థాయిలో ప్రికాషన్ చివరకు నా ప్రయత్నం ఫలించింది. అన్నపానీయాలు నిద్రాహారాలు లేకుండా శ్రమించిన నాకు అద్వితీయమైన ఫలితం వచ్చింది. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చేయలేని పని నేను చేశాను. మరో 100 ఏళ్ల వరకు భారతమాత వైపు కన్నెత్తి చూడడానికి కూడా శత్రు దేశాలు భయపడేలా చేశాను. శంకర్, ఒక్కసారి ఆలోచించు. ఆ అద్భుతమైన లోకంతో వార్ ట్యాంకర్లు, జెట్ విమానాలు, ఫ్లీట్లు తదితర యుద్ధ వాహనాలు తయారు చేశారు. కేవలం 2-3 గంటల్లో మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఆక్రమిస్తాం. ఉదాహరణకు వార్ ట్యాంకర్లు తీసుకో. దూది కన్నా తేలికైన వాహనం గంటకి 100 కిలోమీటర్ల వేగంతో శత్రు దేశంలో ఎన్ని తూటాలు పేర్చినా చివరకు రాకెట్ లాంచర్లు ప్రయోగించిన అతి చెక్కు చెదరదు. అతిపెద్ద గొయ్యిలో పడినా దానికి మనం అమర్చే స్ప్రింగ్ యాక్షన్తో బరువు లేని ఆ వాహనం నిమిషాల్లో పైకి వస్తుంది, కథన రంగంలోకి దూసుకెళ్తుంది. అందులో ఉన్న మన జవాను కాలికి మట్టి కూడా ఆటదు. ఇక మంచుకొండల విషయానికి వస్తే మనం ఏర్పాటు చేసే ప్రత్యేక పరికరాలు అందులో నిరంతరం తాగు ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తాయి. భవిష్యత్తులో సియాచిన్లో, కార్గిల్లో మన వీర జవాన్లు మరణించారో అని మాట వినిపించవా? ఇంకా విను, జెట్ ఫైటర్లు శత్రు దేశ రాడాలకు దొరకదు. తలుచుకుంటే 10 నిమిషాల్లో పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి ప్రతిరోజు మనను పరోక్షంగా బెదిరిస్తున్న చైనా ముక్కుకు తాడు వేయవచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను 2 నిమిషాల్లో స్వాధీనం చేసుకోవచ్చు. బస్ బంద్ కరు. ఇది కథ కాదు శంకర్, నిజం. 100కి 100 పాళ్ళు నిజం. కానీ నీకు తెలుసు, మన దేశం ఎప్పుడు ఇతర దేశాల మీద దండెత్తదని. అవును, ఎందుకంటే యుద్ధం అంటే ఈ దేశానికి వెన్నులోసారి. నీలాంటి ఆవేశపరుడు అలాగే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇది పుణ్యభూమి, కర్మభూమి. సాక్షాత్తు భగవంతుడే మనిషిగా పుట్టి మనకు ఉపదేశం ఇచ్చిన ధన్యభూమి. చాలు. నాకు ఆకలిలో అయితే మీరు చెప్పింది నిజమైంది. మీరు సరిగ్గా మీరు చెప్పినట్టే వచ్చాడు. మళ్ళీ మీరు ఏదో ఒకటి మొదలండి. బిడ్డ ఆకుల మీద వచ్చాడు. శంకర్, నీకు కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కోపమా? మీ మీద ఎలా? హైజాన్ ఏమన్నా అన్నావా? నన్నేమన్నా పట్టించుకునేవాడిని కాదు, కానీ మన దేశం గొప్పతనం గురించి చెబుతుంటే ఇరిటేట్ అవుతున్నాడు. మొన్న కూడా ఇలాగే మొండిగా వాదించాడు. చెప్పు శంకర్, నీ మనసులో ఏదో యుద్ధం జరుగుతుంది. నాకు అర్థమైంది, దాచుకోకుండా బయట తీసుకుంది. పుణ్యభూమి, కర్మభూమి, మర్మభూమి అని ఓ ధర్మబంధాలు వల్లించాడుగా. మరి మీరు కనిపెట్టిన అద్భుత ఫలాన్ని అందరికీ పంచిపెట్టవచ్చుగా. అంటే అదే ఆ లోహ తయారీ విధానాన్ని అన్ని దేశాలకు తెలియజేయవచ్చు. అప్పుడు మన దేశానికి కొరిగేదే ఉంది. మన అలాంటప్పుడు ఈ దేశం గొప్పతనం గురించి ఓ తలుపు వేసుకోవచ్చు. మాట్లాడితే చాలు వాదిని చులకం చేస్తున్నాం. అసలు మన ముస్లింలకి ఇది నిజంగా మాతృదేశమేనా? మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను ఇలాగే మాట్లాడతాను. అసలు ఈ దేశంలోని ముస్లింలకు హిందువులతో సమాన హక్కులు ఉన్నాయా? ఎంతమంది ముస్లింలు ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారో చెప్పండి. హిందువులు లక్షలు ఖరీదు చేసే కార్లకు ఓనర్లు అయితే వాళ్ళ డ్రైవర్లు ముస్లిం. పాత సామాన్లు కొనడం, టైర్లకు పంచర్లు వేసుకోవడం, డబుల్ రోటీలు అమ్ముకోవడం, ఆటోలు తోలడం, ఇవేగా ఈ దేశం. దానికి కారణం ఎవరు? మనమే. చదువుకోమంటే మనకి ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. అధిక సంతానం, అనారోగ్యం, అవిద్య ఇవేనా మన పైకి రాని కూడా అనుభవం. ఈ దేశంలో ఎంతో మంది ముస్లింలు రాష్ట్రపతులయ్యారు, ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారో అవుతున్నారు. నువ్వు ప్రస్తుతించే పాకిస్తాన్ లో హిందువులు, క్రిస్టియన్లు మైనార్టీలు. వాళ్ళకి అసలు ఓటు హక్కు కూడా లేదు తెలుసా? సొంత ఇల్లు లేదు, ధైర్యంగా గుడికి వెళ్ళేందుకు స్వాతంత్రం లేదు. అక్కడ ప్రజలు మంచివారే, కానీ పాలకులు
కరడు కట్టిన మిలిటరీ అధికారులు వారి పథకటంల మధ్య అక్కడి సామాన్య ప్రజానీకం బిక్కు బిక్కుమంటూ బ్రతుకువేస్తున్నారు. మనమంతా ఒకటి. దేశ విభజన భౌగోళికంగా జరిగింది కానీ మానసికంగా కాదు అంటూ మన దేశ ప్రధానులు అక్కడికి వెళ్ళి స్నేహహస్తం చాచిన 48 గంటల్లోనే మన దేశం మీద యుద్ధ నగారం మోగిస్తున్నారు. వీర జవాన్ల ప్రాణాలు బలిపడుతున్నారు. అసలు ముస్లిమేనా? ముస్లింని అసలు ముసల్మాన్ అంటే అర్థం తెలుసారా నీకు? ముసలియే ఈమాన్. సర్వకాల సర్వావస్థలో నీతిని నిజాయితీని విడిచిపెట్టిన వాడేనా నేను స్వచ్ఛమైన ముస్లింని. తల్లి పాలు తాగి నువ్వు గుర్తుతున్న కచ్చాయి. ఇంకొక మాట మాట్లాడితే తండ్రి అని కూడా చూడాలి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నరికేడా? నరికే. ఆయనతో పాటు నన్ను నరికే. నువ్వు మధ్యలో రా. ఏంటండి నీకు వారి పేరుతో ఇన్ని పాస్పోర్ట్లు ఎందుకురా? అసలు నువ్వు సిరియా ఎందుకు వెళ్ళావు? పదే పదే పాకిస్తాన్ ఎందుకు వెళ్తున్నావు? అసలు ఏమంటే నువ్వు చేస్తున్నది ఏంటి? ఎవరిచ్చారు? చూసేసావా? శుక్రియా అబ్బా. బహుత్ బహుత్ శుక్రియా. అసలు ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా నాకు అనుకోని సాయం చేశాను. నేను ఐసిస్లో చేరాను. वो क्या है? ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా నిర్దాక్షిణ్యంగా మనుషులను చంపుతూ నరమేధం చేస్తున్న తీవ్రవాదం. అందులోకి నువ్వెందుకు వెళ్ళావురా? నేనే కాదు, ప్రతి ముస్లిం యువకుడు ఐసిస్ లో చేరాలి. అల్ బగ్దాది నాయకత్వంలో పనిచేస్తూ ఖలీఫా రాజ్య స్థాపన చేయాలి. పిచ్చి అప్పు ముస్లిమేతరులను పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపాలి. ఈ భూమి మీద ఇస్లాం తప్ప ఇంకే మతాలు ఉండకూడదు. ఆ అల్లా తప్ప ఇంకే దేవుడి పేరు వినిపించకూడదు. జిహాద్ జిహాద్. జిహాద్ అంటే అర్థం తెలుసారా నీకు? పవిత్ర యుద్ధం. దేని మీద? ముస్లింలు కాని వారి మీద, ఆ అల్లాను నమ్మని వారి మీద. అలాని ఖురాన్లో ఎక్కడైనా రాసుందా? ఉంది. ఎక్కడుంది? 44వ యుద్ధం చేయమన్నది మనుషులతో కాదు, నీలో ఉన్న కామంతో క్రోధంతో దుర్గుణాల మీద యుద్ధం చేయమన్నది నా ఖురాన్. నిన్ను నువ్వు స్వచ్ఛంగా ఆ అల్లాకి అర్పించుకోవచ్చు. ఇలాంటి నీతులు ఖురాన్ అమ్మా పవిత్ర గ్రంథానికి కథ. ఏడ్చే మగాళ్ళంటే నాకు అసహ్యం. ఎప్పుడైతే ఐసిస్ లో చేరానో అప్పుడే అన్నిటికీ తెగించాను. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఉన్నదల్లా ఒక్కటే కార్య సాధన. ఏమిటో వస్తున్నా, అక్కడికి వస్తున్నా. అసలు నేను ఈ దేశం వచ్చింది నీ కోసం. మా హైకమాండ్ నన్ను ఇక్కడకు ప్రత్యేకంగా పంపించింది. ముసలిరా, నువ్వు చేస్తున్న ప్రయోగం గురించి ఎవరికి తెలియదు. ఐసిస్ ఆల్ఖైదా నెట్వర్క్ ను చాలా తక్కువగా అంచనా వేశాను. నీ ప్రతి కదలిక మా వాళ్లకు తెలుసు. ఎప్పుడో కిడ్నాప్ చేసి ఖతం చేసేవాడు. కానీ నీకు తెలియకుండా మీ ప్రభుత్వం నీ చుట్టూ గూఢచారుల వలయం ఏర్పాటు చేసింది. తన స్పెషల్ ఏజెంట్లను ఈ ఇంటి చుట్టూ నియమించింది. వాళ్ళకి తెలియకుండా నీ మీద ఈగ కూడా వాళ్ళది. అందుకే మా హైకమాండ్ ఆ బాధ్యత నాకు అప్పగించింది. ఈ రహీం ఖాన్ కొడుకుగా నాకు అది నల్లేరు మీద నడిపింది. నా అనుమానం నిజమైంది. నా ప్రయోగం గురించి తెలుసుకున్న తీవ్రవాద సంస్థలు నిన్ను వశపరుచుకున్నాయన్న. నీకు బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడికి పంపించారన్నమాట. సరే, ఏం ప్రయత్నం? ఉగ్రవాది నిన్ను పెంచిన తండ్రి మీద ఆ కసందుకురా నీకు? నాకంటే టైం లేదు. ఇంకో పెద్ద అయినా నీ దగ్గర ఆ ఫార్ములా తాలూకు ఫ్లాపీ ఉందని నాకు తెలుసు. అది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అనవసర రక్తపాతం వాపు. కాఫీ అంటే అలాంటిదేమీ నా దగ్గర లేదు. కావాలంటే ఇల్లంతా చెక్ చేసుకో. నన్నంటే విసిగించొద్దని మళ్ళీ చెప్తున్నాను. మర్యాదగా కాపీ ఇచ్చాయి లేదా ఏం చేస్తావా? ఏం చేస్తావు? చాలా సార్లు పేపర్లో టీవీలో చూసుంటా. ఈ భంగిమలో మనిషి తలను ఒక్క వేటుతో వేరు చేయడం అంటే మా వీరుల అదే జిహాద్ మహాసర. కన్న తండ్రిని కూడా చంపుతావా? తండ్రి కన్నా అవసరమైతే నిన్ను చంపుతా. క్షణం కూడా ఆలోచించు. అవును, నాకు తెలుసు. మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను. నీలాంటి వాడికి ఇది వద్దు అని చెప్పిన పాపానికి బహిరంగంగా కొడుకు చేత తల్లిదండ్రులను చంపించిన రాక్షసులు. బాగా చెప్పారు. లక్ష్య సాధన ముందు మిగతావన్నీ నీ టార్గెట్ నేనేగా శంకర్. అతన్ని విడిచిపెట్టు, నన్ను చంపే.
ఆశ దోష నిన్ను చంపితే ఫ్లాప్ ఎవడిస్తాడమ్మా? నా ఓపికకు పరీక్ష పెట్టొద్దని మళ్ళీ చెప్తున్నా. మర్యాదగా ఫ్లాపీ ఇచ్చే లేదా పాముకు పాలు కోసం కాదు, పులికి వీరుల్ని కన్నందుకు గర్వించమ్మా. నువ్వు వీరుడు ఏమిట్రా? విరికి పందవి దేశద్రోహివే. ఆవాజ్ నీచే కర్ नहीं तो चुप. ఇప్పటికే కాలాభితం ఇంకో పెద్ద మర్యాదగా చెప్తున్నా. నేను అడిగిన ఫ్లాపీ ఇస్తావా లేకపోతే ఈ సిటీ మొత్తం రక్తపు ముసుగు వేసుకుంటా. ఈ ఆపరేషన్ కమాండ్ ఆల్రెడీ నా మనుషులు సిటీలో జనసంబంధం ఎక్కువగా ఉండే చోట బాంబులు అమలు చేశారు. నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు, అమాయకుల రక్తంతో ఈ సిటీ మొత్తం హాహాకారం చేస్తుంది. నేను నిజం చెప్తున్నాను, ఆ ఫార్ములా తాలూకు ఫ్లాప్ ఏది నా దగ్గర లేదు. వినరు, చెప్తే వినరు. ఈ దేశంలోని జనం ఉంటే ఏం చేస్తాం? అప్ప ఓ అమ్మిజా రా రా ఇలా రా. కావాలేక నీ మొగ్గుని రా, కూర్చో కూర్చో. కూర్చో. నీకు 10 క్షణాలు కనిపిస్తుంది. నేను 5 లెక్క పెట్టి లోపు ఫ్లాప్ ఇచ్చావా? లేదా నీ ప్రాణానికి ప్రాణమైన ఈ రహీం ఖాన్ తల నీకు పడుతుంది. 2 3 ఆ అమాయకులు ఏమి చేయొద్దు, నీ కాలు పట్టుకుంటాను. అలాంటి ఫ్లాప్ ఏది నా దగ్గర లేదు. ఉన్నా అది చస్తే నీకు ఇవ్వను. ఎందుకంటే నా దేశం కంటే నాకు ఎవరు ఏది ఎక్కువ కాదు. నాకు అర్థమైంది, మీకు ప్రాణాలంటే లెక్క లేదు. ఆపరేషన్ వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. నిన్ను చంపి నా మాట విను. నా ఇంటి వదిలి పెట్టరా. కూతురు తిట్టినా కాల్తో పెద్ద చిన్నప్పుడు నీ చిన్ని పదార్థం ఇప్పుడు పెట్టావుగా. అలాగే విడిచిపెట్టా నీ కాడు పట్టుకుంటా. సరే, నీ ఇష్టం, చంపే. కానీ చంపే ముందు ఒక్క మాట, నువ్వు మతమౌఢ్యంతో కళ్ళు మూసుకుపోయి హంతకుడుగా మారుతున్నావు కదా, చెప్పనా? నువ్వెవరో చెప్పనా? మాట తప్పద్దు. ఇంకా వెళ్ళి పిచ్చోడా, ఏ మతం కోసం నువ్వు మారణకాండ చంపాలనుకుంటున్నావు? ఏ మతం కోసం నువ్వు ప్రాణాలు అర్పించాలనుకుంటున్నావు? ఆ మతానికి నీకు ఏ సంబంధం? నువ్వు ముస్లిం కాదు, హిందువువి, ఈ బాజన్ కన్న కొడుకువి. ఇది కొత్త నాటకమా? కాదు, నిజం. ఈ ఉగ్రముఖల దాడిలో చనిపోయే ముందు నిన్ను ప్రసవించింది. చనిపోయాక గుడ్డను బావగారు నా చేతిలో పెట్టారు. ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతున్నానని, మళ్ళీ తిరిగి రానని చెప్పారు. పిల్లల్ని నేను ఆ ప్రభువు ప్రసాదంగా నేను స్వీకరించాను. కంటికి రెప్పులా చూస్తున్నా, అల్లారి ముద్దుగా పెంచాను. కానీ నువ్వు చెప్పరా, జన్మత నీ తండ్రి హిందువు, నీ తల్లి హిందువు. నీకు నమ్మకం లేకపోతే ఏ పరీక్షణ చేసుకోవడం. నేను నమ్మను. ఇతన్ని విడిచిపెట్టాలి. ఈ రహీం ఖాన్ జీవితంలో ఇంతవరకు అసత్యం ఆడలేదు. ఆ అల్లా సాక్షిగా చెప్తున్నాను, నువ్వు అతని కన్న కొడుకువే. బాబు శంకర్, వాడు చెప్పింది నిజం. నువ్వు నా కొడుకువే. ఇప్పుడు ఏం చేస్తావు? నా మాట నేను పోలీసులకు తెలిసి తెలియక నువ్వు ఉగ్రవాదం వైపు ఆకర్షితమైనవే తప్ప నువ్వే తప్పు చేయలేదుగా. నీ శిక్ష కూడా ఏం పడకపోవచ్చు. బహుశా సరే, మీ అమ్మ చెప్పినట్టు చేయరా? అవేమీ వద్దు. నేను గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తాను. ఆయనతో జరిగిందంత వివరంగా చెప్పి వారి సలహా మేరకు
జ్ఞానబోధలు పూర్తయ్యాయా? నేను పుట్టుకతో హిందువులు, కానీ పెరిగింది ఒక ముస్లిం చేతుల్లో, పూజించింది ఆ అల్లా. అంతే, నేను ముస్లింనే, ఎప్పటికీ హిందువులు కాదు. ఇంకా హిందూ ముస్లిం ఏమిట్రా? ముందుగా మనం భారతీయులు, ఆ తర్వాతే హిందూ ముస్లింలం. ఇంకా ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తావు ఎందుకురా? అవును, మూర్ఖుణ్ణి. నేను మూర్ఖుణ్ణి. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను గట్టి పరకతో సమానంగా భావించే పరమ మూర్ఖుడను. సరేనా? ఇంకో పెద్ద ఫైనల్గా నేను అడిగింది ఇస్తావా? లేక ఈ సిటీ మొత్తం బాంబుల మొత్తం ఒకని మట్టవా? నువ్వు మత స్థితిలో ఉన్నావు, నా మాట విను. అయితే ఈ లోపు ఫ్లాగ్ ఇచ్చాము, లేదా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ తర్వాత నా చేతుల్లో ఏం లేదు. ఆపు! ఆ సెల్ ఫోన్ ఇచ్చి. లేదంటే నిన్ను ఆ పిస్టల్లో ముళ్ళు లేవు. నీకు పేరు మంత్రమే రా. పాము పుట్టలో ఎందుకమ్మా వేలు పెడతా? శంకర్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ ఐసిస్ గురించి నీకు పూర్తిగా తెలియదు. వాళ్ళ దృష్టిలో అరబ్బులు తప్ప ఇతర ఆసియా ముస్లింలు అసలు ముస్లింలే కాదు. యుద్ధానికి వచ్చేసరికి కావాలని మన ఆసియా వాళ్ళను ముందు వరుసలో నిల్చోబెట్టి వాళ్ళు సునాయాసంగా తప్పించుకుంటున్నారు. జీతపత్యాలలో ఇతర సదుపాయాలలో మన వాళ్ళు ద్వితీయ శ్రేణి బాబులు. అంతేకాదు, ఆసియా దేశాల నుండి ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై ఐసిస్ లో చేరిన ఆడవాళ్లను వాళ్ళ కామానికి వినియోగించుకుంటున్నారు. పైగా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎంతమంది అయినా సరే స్త్రీలను వాడుకోవచ్చని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటీవల అక్కడి నుంచి పారిపోయి వచ్చిన మన పశ్చిమ బెంగాల్ అమ్మాయి ఫాతిమా, కరాచీ అమ్మాయి నుస్రత్ బాను ప్రెస్ మీట్ లో వాళ్ళ గురించి వివరంగా చెప్పారు. అంతేకాదు, 25 మంది పాకిస్తానీయులను, బంగ్లాదేశీయులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన నరరూపరాజు. నీకు ఇది మంచి అవకాశం, వెంటనే ప్రభుత్వానికి లొంగిపో. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. నేను పూర్తిగా వారి సిద్ధాంతాలకు లొంగిపోయాను. అల్లాహు అక్బర్, ఇదే మా రణంగినారు. వీడికి పిచ్చి పట్టింది. రేయ్, మా మాట వినరా? వీడికి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. అవును, చేశాను. సరేనా? ఇదిగో పెద్ద ఫైనల్ గా అడుగుతున్నాను. నాకు తెలుసు నీ దగ్గర కాపీ ఉంటుంది. లేదా ఎంతో మంది అమాయకుల చావుకు నువ్వే కారణమవుతావు. నేను నీ తండ్రినిరా. నువ్వు మొండివైతే నేను జగమొండి. అవును, నా దగ్గర ఫ్లాఫీ ఉంది, కానీ అది చస్తే నీకు ఇవ్వను. సరే, ప్లీజ్ ఇదిగో మెసేజ్ ఫార్వర్డ్ చేసి కంటికి రెప్పలా పెట్టిన ఆ ఇద్దరి మహానుభావుల్ని రేయ్ నమఃరా, ఎంత చెప్పినా నీకు నిజం తెలియదు. ఎన్నో జన్మల తపస్సు చేస్తే తప్ప ఈ పుణ్యభూమిలో జన్మించలేదు. భారతదేశం అంటే ఏమనుకున్నావు? ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని స్వేచ్ఛ స్వాతంత్రాలు మన రాజ్యాంగం మనకు ప్రసాదించిందిరా. ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం లేదురా. ఒక ఛాయ్ వాళ్ళను ప్రధాని చేసిన ఈ దేశ ప్రజల ఔన్నత్యం ముందు ఆ నీచైసిస్ ఎంతరా గడ్డిపోచ. మనమందరం ఒక్కసారి ఉరిమితే ఊపిరాడక చస్తారు. వీణేం చేద్దాం? ప్రభుత్వానికి అప్పచెప్తాం. వీడి ద్వారా మన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం. భారత్ అంటే భరించే దేశం మాత్రమే కాదు, అవసరమైతే విలయ తాండవం చేసి ఈ భూమిలో శాంతి సుమాలు పూయిస్తుందని చాటుతాం. భారతీయులకు కులం లేదు, మతం లేదు. ముందు దేశం, ఆ తర్వాత ఏదైనా సగర్వంగా చాటుతాం. ప్రపంచంలో అత్యధిక మసీదులున్నది మా దేశంలోనే. ఎందుకంటే ఈ దేశం ముస్లింలు మా సోదరులు అనే మన వాణిని బలంగా వినిపిద్దాం. రామ్ రహీం జీసస్ల వారసులం, వారధులం మనమే అని ఎలుగెత్తి చాటుతాం. భిన్నత్వంలో ఏకత్వం.